ఇప్పుడు మహారాష్ట్రలో ఓటమి తీసుకుంటే 6 గ్యారెంటీలని చెప్పి అక్కడ కూడా ఆడ జరిగింది చెప్పాలనా ఎవడు చెప్పు నేను కుల్లో చెప్తా ఆడ నేను పోయి వచ్చిన గ్యారెంటీ గెలుస్తుంది అనుకున్నాం ఇక్కడ నేను 2 దగ్గరికి పోయి వచ్చిన మహారాష్ట్రలో. కానీ అక్కడ జరిగింది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు 48 వాళ్ళ పార్లమెంట్ ఏది మహారాష్ట్ర 31 గెలిచినాం. 31 గెలవగానే మేము సంతోషంలోనే ఉన్నాం. ఇక అదే అయిపోతున్నారు అసెంబ్లీలో మేము. కానీ దానికి అమిత్ షా అదేవిధంగా ఎవరు నరేంద్ర మోడీ ఆలోచన అరే రేపు అసెంబ్లీలో దెబ్బ పడుతుందని పంచడం మొదలు పెట్టిర్రు. ఆయన ఎన్ని కోట్లు పెట్టిర్రు మాకే తెలియదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కే 100 కోట్లు దొరికినాయా లేదా, దాన్ని బట్టి ఎంత ఖర్చు చేసిండ్రు. వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నారా. పార్లమెంట్ మే ఆగా కల్ అసెంబ్లీ అని ఎవరి 3 పార్టీలు మాది ఏది శివసేన అనుకో, ఎన్సీపీ అనుకో, కాంగ్రెస్ ఏది అలియన్స్ అనుకో, వాళ్ళేమో హుషారుగా పనిచేసారు. వాళ్ళ చేతిలో ఇంకా మీదికెళ్ళి ఏమన్నారు ఆయన ఎవరు బీజేపీ వాళ్ళు కర్ణాటక తెలంగాణ నుంచే డబ్బులు వచ్చినాయి మహారాష్ట్ర అన్నారు. మీ ఎన్ని స్టేట్లు ఉన్నాయిరా బాబు, రాజస్థాన్ మీదే, యూపీ మీదే, మధ్యప్రదేశ్ మీదే, అస్సాం మీదే, కేంద్రమే వాళ్ళది. కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆడికి ఈవీఎంల కంటే ఎక్కువ డబ్బులు వంచిండ్రు అంటున్నా. మొట్టమొదటిసారి హయ్యెస్ట్ డబ్బు వంచిన స్టేట్ ఏదన్నా ఉందంటే మహారాష్ట్ర. అందుకుంటే అన్ని సీట్లు వచ్చినాయి. ఏది వ్యతిరేకం చేసిపోయినరు, వాళ్ళ చిన్న ఆయనకు వ్యతిరేకం చేసిపోయినా లేదా అజిత్ పవార్. అదేవిధంగా ఎవరు మన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి షిండే శివసేనకు మోసం చేసిపోయినా, మోసం చేసిన వాళ్ళకి వేస్తారని వేయలే, పంచిండ్రు. ఈవీఎం అంటున్నారు కానీ ఈవీఎం కంటే ఎక్కువ ఎక్కడ అడిగినా చెప్పిండ్రు నీళ్ళ లెక్కనే పైసలు. ఇప్పుడు మన రేవంత్ సార్ పోయిన అన్ని చోట్ల ఓడిపోయిందంట కాంగ్రెస్. అక్కడ చూడండి ఎవరు పోయినా ఎక్కడ పోయినా లోకల్ ప్రాబ్లము నువ్వు ఏదైతే డబ్బులు వంచంగా ఇవాళ రేపు ప్రజలు అంబేద్కర్ ఆలోచన ఎవరైనా ఇంప్లిమెంట్ చేస్తున్నా. అంబేద్కర్ ఎందుకు ఆలోచన చేసిండు? పవర్ రాజ్యాంగం ఏమి రాసిండు? అదానికి ఒకే ఓటు, రిక్షా దొక్కేవాడికి ఒకే ఓటు. కానీ రిక్షా దొక్కేవాడు అమ్ముకుంటుండు కదండి. ఆలో మార్పు రావడానికి మా శాయశక్తి. అందుగుంచే రాహుల్ గాంధీ గారు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. కింది వారికి కూడా పైకి తీసుకొస్తే అప్పుడు వాడు సరిగ్గా ఓటేస్తాడు. అంబేద్కర్ ఆలోచన తన శిష్యుడు ఈ అంబేద్కర్ ఏదైతే రాసిండో ఆ రాజ్యాంగం రావాలంటే ఏది జ్యోతిరావు పులే చదువుకొని మన భవిష్యత్తు ఏందని ఆలోచన చేయాలి. రాజ్యాధికారంలో మనం కూడా పాల్పంచుకుంటే న్యాయం అనేది ఇప్పుడు చురువైంది. తప్పనిసరిగా ఈ ఆలోచన రాను రాను ఏ దినమైతే తప్పనిసరిగా ప్రజల్లో మార్పు రావాలంటే మనం కేవలం ఒక సీసాకో, ఒక బిర్యానీకో, ఒక డబ్బుకో మనం 5 ఏళ్ళు సఫర్ అవుతున్న ఒక్కరోజు. రైట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీకు ఏంటి గొడవ? ఎక్కడ పడింది మీకు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీకు ఏంటి గొడవ? గొడవ ఏం లేదండి. చూడండి, నాకు ఆ రోజులలో ఆయన పిసిసి ప్రెసిడెంట్ 2019లో నాకు టికెట్ రాలేదు. ఇక అంతకంటే ఏం చెప్తాం, మీకు ఏం తగాదా ఉంటుంది. ఆయన తలుచుకుంటే ఇవ్వాలి. ఆడ 2 సార్లు ఓడిపోయింది ఆమె, ఎవరు రేణుకా చౌదరి. మళ్ళీ ఆమెకే ఇచ్చిండ్రు. నేను అడిగిన ఫస్ట్ ఆమె అప్లికేషనే పెట్టలే, పెట్టడానికి ఇచ్చిండ్రు. అంటే పవర్ సెంటర్ కావద్దని. హనుమంతరావు అంటే పవర్, హనుమంతరావుకు ఫాలోయింగ్ ఉంది. గెలిచాను అంటే పవర్ఫుల్ అవుతాడు. నేనేం గెలిచినా గెలవకపోయినా ప్రజలలో ఇవాళ 8 ఏళ్ళ నుంచి నాకేమన్నా పదవి ఉందా చెప్పండి? ఏడవైనా జనం వస్తుంది. నిన్న రేవంత్ రెడ్డి గారి అన్న బిడ్డ పెళ్లికి పోయినా, పెండైకి దిగుతూ ఒకటే ఫోటోలు, తిన దగ్గర బాగా దగ్గర అరే హనుమంతన్న. అందులో ఆయన కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కూడా ఎక్కువ మంది హనుమంతన్న ఫోటో, మహిళలు, జెంట్స్. అంటే ఇది నా గొప్పతనం కాదు. మై సర్వీస్ ఫర్ లాస్ట్ 50 years, హౌ ఐ వర్క్డ్ ఫర్ కామన్ పీపుల్. అదే పేరు నాకున్నది. పదవి ఇస్తే ఇంకా 10 మందికి ఉపయోగపడతా. కానీ పార్టీ మీకు ఏం చేస్తుంది? ఇంటి ముందు స్ట్రీట్ లైట్ కూడా లేదు. మీ ఇంటి ముందట లైట్ లేదు.
అది ఒక కెమెరా కూడా లేదే, సీసీ కెమెరా కూడా అనేది లేదు. ఏంటంటే అన్యాయం నేను కదా. తప్పనిసరిగా ప్రతి దగ్గర కూడా అప్పుడప్పుడు పోతుంటాయి. ఎప్పుడు పెట్టి మా ఇంటి దగ్గర పెట్టి నీటికెళ్ళాడదానికి ఇవి చిన్న చిన్న ఇష్యూ, మేజర్ ఇష్యూ చెప్పు. నీ ఇంటి దగ్గర లేదన్నా, మీ ఇంటి దగ్గరే లేదంటున్నా నేను. పోతుంటుంది నా ఇంటి ముందే పెట్టుకుంటే ఇంకోటి అన్నతో చూసినా ఆయన ఇంటి దగ్గర పెట్టుకున్నాడు, నాకు ఇంకా పెట్టినాను అంటారా లేదా? నా దగ్గర కూడా అప్పుడప్పుడు లైట్ పోతుంటే అరే ప్రజలు ఎట్ట బాధపడుతుందని తెలియాలన్న ఉద్దేశం నాది. థ్యాంక్ యూ. రైట్ రైట్ సూపర్. అయితే మరి కేసీఆర్ సార్ రంగంలోకి దిగుతుండంట, ఏంటి భయపడుతున్నారా మీరు? చూడండి, నేను వద్దానా, రాజకీయంగా ఓటమి గెలుపు ఉంటుంది, తిరుగుమని మంచిదే కదా. ప్రజల అభిమానం ఉండి నీ కష్టాన్ని నమ్మి నువ్వు బాగు చేస్తావంటే అప్పుడు ఎలక్షన్ అప్పుడు తెలుస్తుంది. తిరుగు, ఎవడొద్దంటుడు. నేను తిరుగుతలేనా? ఏడు అన్యాయం జరిగింది, నాకే పదవి లేదు, తిరుగు. నీకైతే ముఖ్యమంత్రి పదవి అయింది, నువ్వు ఆ పని మొదలే చేసినట్టు ఇల్లు లేదు కదా. పోయి ఫామ్ హౌస్లో వండుకుంటే ఇక్కడ ఏం చేయకపోతే మహారాష్ట్ర అప్కి మా కిసాన్కి సర్కార్ అన్నావు, ఇక్కడ కిసాన్లు వస్తుంటే 5 రూపాయలు ఇవ్వవు, కిసాన్లకు ఖమ్మంలో సంఖ్యలు వేస్తావు, ఆడిపోతుంది, పైసలన్నీ వృధా అయింది కదా. పోని తిరిగాడు, ఏదో ఉద్దీర్ఘం చేస్తాను, మొన్న ఎందుకు పోటీ పెట్టలేవు కన్నీ కూడా. అంటే నీకు కొద్దిగా ఈడ గెలిచిపోయిన ఇంకా మహారాష్ట్రలో ఓల్డ్ హైదరాబాద్లో తిరిగితివి నువ్వు. ఓల్డ్ హైదరాబాద్ ఉండే కదా, ఏది ఇదంతా గుల్బర్గా, అదేవిధంగా బిదర్, అదే ఉస్మానాబాద్, ఇవన్నీ మన దాంట్లో ఉండే. ఏది కనుక అక్కడ పోయిన రాజకీయం చేసి దెబ్బతిన్నాడు ఒకటి. రెండోది మరి ఆయన పేరు మార్చడం కూడా తప్పు చేసిందండి. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ అంటే సెంటిమెంట్, ప్రజలు సెంటిమెంట్ తోటి ఓటేసారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అన్నాక కూడా మాకేయకుండా నీకే, ఎందుకంటే నువ్వే 69 నుంచి నడిచింది ఒక్కడే కాదు, ఆ మూమెంట్ కంటిన్యూస్ ఉన్నది, అది చాలామంది నడిపించిండ్రు. కొద్దిగా నువ్వు ఒక అడుగు ముందుకు వేసినావు కాబట్టి నీకు నువ్వు కూడా ఏమన్నావు, జిస్ దిన్ తెలంగాణ దేంగే మేడం ఆప్కా పైర్ పడికే పూర్తి సే పానీ సే దోతు అన్నావు. నీలో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు పోని అప్పటి సంగతి నువ్వు ఇవాళ పేరెందుకు మార్చవలసి వచ్చింది అంటే నీకు ఏది నా బలం ఏందో నేషనల్ లెవెల్ అంటే కిందనే అయిపోయింది ఈ పని. టీఆర్ఎస్ తీసినప్పుడు బీఆర్ఎస్ పెట్టినప్పుడే సగం అయిపోయినావు. ఆ తర్వాత నువ్వు ఎవరిని కలవకపోతివి, ఏడ ఫామ్ హౌస్లో వండుకుంటువి, కొడుకు అల్లుడికి అప్పచెప్తివి. అప్పుడప్పుడు చెప్తారు భజన అని చెప్పిండొచ్చు, వాళ్ళు ఇంట్లో కూడా ఇండొచ్చు పంచాయతీ. తల్లి ఉంటుంది కదా, కేసీఆర్ భార్య, ఇంకెన్ని రోజులు పొరల కప్ప చెప్పండి, పొరల కప్ప చెప్పే, అల్లుడికి అక్కడ చెప్పే, కొడుకు గీన చెప్పి ఇక వాళ్ళు స్పీడ్లో పనిచేసి ఎవరికి కలవకపోతే అంతేందుకు 50,000 లక్షలు 2-3 లక్షల ఇండ్లు కట్టిండ్రు. ఆ ఇండ్లు కూడా ఇయ్యారు 60 మీరు పోయేటప్పుడు. మీరు అనుకున్నారు ప్రజలు నాకు ఇస్తారు, ఇప్పుడు ఆ ఇండ్లు మేము కూడా ఇస్తున్నాం, ఇంకా మేము ఎక్కువ కట్టిస్తున్నాం. అంటే మనిషి విబి రాజు గారు చెప్పిండ్రు ఆ రోజులలో పాలిటిక్స్లో మర్డర్స్ ఉండవు, సూసైడ్ ఉంటుంది. అదే సూసైడ్ అయింది అనేదే నా ఉద్దేశం. సూసైడ్ అయింది, సూసైడ్ ఎవరు తప్పుతోటి వాళ్ళే మునిగిండ్రు అనేది నా ఉద్దేశం.